Dear students and parents, welcome to Dr. TCS Career. Students and parents, సో మనం మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ చేసాము. అదేవిధంగా మనకి ఈవినింగ్ షిఫ్ట్ యొక్క పేపర్ అనాలిసిస్ కూడా వచ్చేసింది. సో ఈ అనాలిసిస్ మొత్తం కూడా స్టూడెంట్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా, అదేవిధంగా ఐఐటి జేఈలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈరోజు పేపర్స్ ఎలా ఉన్నాయి, సో ఎంత మార్క్స్కి ఎంత పర్సంటేజ్ రావచ్చు అనేటువంటి అనాలిసిస్ అని ఈవినింగ్ షిఫ్ట్తో పోల్చుకున్నట్లయితే ఈవినింగ్ షిఫ్ట్ కొంచెం లిటిల్ బిట్ కొంచెం టఫ్ అని అనుకోవచ్చు. సో మార్నింగ్ మ్యాథ్స్ మాత్రం మార్నింగ్ అయితే ఎలాగైతే వచ్చిందో మోడరేట్ టు లెంది సేమ్ మ్యాథ్స్ అలానే ఉంది. కాకపోతే ఇక్కడ ఫిజిక్స్ మాత్రం కొంచెం మోడరేట్ టు థియరీ ఎక్కువ వెళ్ళింది కాబట్టి కొంచెం టైం తీసుకుందని చెప్పారు పిల్లలు. కెమిస్ట్రీ అయితే కొంచెం ఈజీగానే ఉంది, బట్ ఓవరాల్గా పేపర్ వచ్చేసి మార్నింగ్తో పోల్చుకుంటే కొంచెం మోడరేట్ వెళ్ళిపోయిందని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చినట్టు ఫీడ్బ్యాక్ అనమాట. సో దీని ప్రకారంగా మనకి 99.9% రావాలంటే సో 240 నుంచి 260 మార్క్స్ రావాల్సి ఉంటుంది. 99.7కి 210 to 220, 99.5కి 200 to 210, 99% అయితే 180 to 185, 98.5% అయితే సో 165 to 170, సో 98% అయితే మనకి 155 to 160, 97.5%కి 145 to 150, సో 97%కి 140 to 145, అదేవిధంగా 96.5%కి 125 to 135, 96%కి 120 to 125, 95.5%కి 115 to 120, 95%కి 110 to 115, 94%కి 105 to 110, 93%కి 100 to 105, 92%కి 95 to 100, సో 91%కి 90 to 95, 90%కి 85 to 90 అనమాట. సో నేను ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ అనేది సో ఇక్కడ ఒక ±5 to 10 మార్క్స్ మీరు పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే ఇదంతా కూడా ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనమాట. సో నెక్స్ట్ రేపు సండే జరగబోతున్నటువంటి ఎగ్జామ్ యొక్క అనాలిసిస్తో మేము ముందుకు వస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి సర్వీస్ 1, సర్వీస్ 2 గురించి నెక్స్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక 1 hour ఎనీ టైం మీరు రాయొచ్చు. దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది. మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ. రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. జేఈ మెయిన్స్ కావచ్చు, సియూఈటీ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్, మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం. నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.